ఎక్స్క్యూజ్ మీ, ఫంక్షన్ ఇంకా మొదలవలేదు. మీరు ఎవరి తాలూకు అండి? చంద్రబాబు నాయుడు తాలూకా. ఆయన మాకు సీఎం అవుతారులేండి. లాగించండి లాగించండి. ఇంకా తాగేసి మనలాగా బెవర్స్ వాడే ఉంటాడు, అందుకే లాగించేయమంటున్నాడు. అదే వాడి ఇంట్లో. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, వాట్ సర్ప్రైజ్. నిజంగానే సర్ప్రైజ్ అండి. వస్తానండి. ఇంకా భయపడతారేంటి? మనం ఇప్పుడు ఫ్రెండ్స్ కదా. రండి, మిమ్మల్ని మా డాడీకి పరిచయం చేస్తాను. అది కాదండి. ఎంపీ గారు రాగానే మన పార్టీ స్టార్ట్ చేసేస్తాం. మీట్ మై ఫ్రెండ్ వేణు. నమస్కారం అండి. మందు అక్కడ బాబు. అబ్బాయి నేను తాగానండి. ఫుడ్ అక్కడ. అది కాదండి, మా నాన్న. నాన్న అరే వేణు, స్కాచ్ రా. ఏనా బాగుందో స్కాచ్. ఎన్ని పెగ్గులు వేసినా ఎక్కట్లేదు. నీకేమన్నా నాకు ఎక్కేసింది. ఎక్స్క్యూజ్ సార్, తామది ఎన్నో పెగ్? నాన్న, ఈయన ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? స్వాతి ఎడిటర్ శివరాం గారు. ఈ ఫంక్షన్ ఈయనదే. గుడ్ మార్నింగ్ సార్. రేపు పొద్దున్నే వచ్చి చెప్పండి. రే, ఈవిడేంట్రా తిన్నగా ఇంటికి వచ్చేసింది? అయ్య బాబోయ్, మీ డాడీ దీన్ని డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చాడు. కొంపలు మునిగిపోతున్నట్టు ఎక్కడికా పరుగులు? ఇక్కడ నిజంగానే కొంపలు మునిగిపోతున్నాయి. నోటో కొనుక్కొని వస్తారే, కాస్త వినపడేటట్టు చెప్తావండి. నీకు వినపడలే చెప్తే మేము చచ్చిపోతాం ఇక్కడ. ఇది ఉంచు, మళ్ళీ వచ్చి తింటాను. నమస్తే అండి. నమస్తే. నా పేరు మాధవి. మోహన్ లేడా? ఆయన బయటికి వెళ్ళారు, ఇప్పుడే వచ్చేస్తారు. మీరు కూర్చోండి. రండి. ఇంతకీ మీరు అది ఓ ఏంట్రా? పతి పత్ని ఎవరు? ఓ ఏమైందిరా మీకు? ఏమీ కాకముందే లోపల పోతే చెప్తాను. ఒక్క నిమిషం ఉండండి. రేఖ, ఆంటీ కంపెనీ. అక్కర్లేదు, నువ్వు లోపలరా. ఏరా, నాన్నగారి కోసం వచ్చినావని కూర్చోపెట్టేసి నన్నెందుకు లాక్కొచ్చారా? లేకపోతే నాన్నే నిన్ను వదిలేసేటట్టున్నాడు. అంటే అంటే ఆవిడ అతిథి కాదంటే మీకు సవతి. ఖచ్చితంగా విల్లులో దానికి ఏదో రాసుంటాడు, అందుకే ఇల్లు ఎత్తుకుంటూ వచ్చింది. కొంపతీసి ఇల్లుకని రాశాడేమో. దీని సంగతి నేను చూసుకుంటాను. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. ఈయన ఎక్కడికి వెళ్ళారండి? కాఫీ తాగండి. మోహన్ మీకు అన్ని చెప్పే ఉంటాడు. ఆయన ఏం చెప్పలేదు, అన్నీ అబ్బాయి చెప్పాడు. మీరు కాఫీ తాగండి. అమ్మాయికి సంగీతం ఏమన్నా నేర్పించారా? ముందు కాఫీ తాగు. ఏంటండి, పంచదార బదులు కారం కలిపారా? కాపురం చేసే ఆడదాన్ని కాబట్టే కాఫీలో కారంతో సరిపెట్టాను, లేకపోతే విషం కలుపుండేదాన్ని. తాగు, ముందా కాఫీ తాగు. తాగమన్నారా? ఏం జరుగుతుంది? అరే మాధవి, ఆహా, సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ అమర ప్రేమ. పిచ్చి పిచ్చి వాకు. ఇంకా ఎన్నాళ్ళు మా నోళ్లు ముస్తారండి? ఇంట్లో పెళ్ళాను నేనుండగా ఇంకో ఆడదాన్ని ఇంటికి తీసుకొస్తారా? ఆవిడ ఎవరనుకున్నావే? కాలేజీలో నా క్లాస్మేట్. ఓహో, ఈ లింక్ అప్పటి నుంచి అన్నమాట. నేను చంపేస్తాను రాయ్. నోర్మి నువ్వు. ఆవిడ మ్యారేజ్ బ్యూరో నడుపుతోంది. రేఖ మంచి సంబంధం చూడమని చెప్పాను. అది చెప్పడానికి ఇంటికి వచ్చి ఉంటుంది అంతే. మీరు ఇన్నాళ్ళు ఆవిడ్ని కలిసి ఎందుక? అందుకు కాదా? రే, నీకేం చెప్పాను? చంపేస్తాన్నారు. గుర్తుంచుకో. ఏమనుకోకండి, అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. నన్ను అబద్ధం చేసుకుంటే చేసుకున్నారు. రేపు మీ ఇంటికి పెళ్లి వారు వస్తున్నారు. వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి. మోహన్, ఇదిగో పెళ్లి కొడుకు డీటెయిల్స్, జాతకం. థ్యాంక్స్. వెళ్ళొస్తానండి. ఓకే మాధవి. అమ్మాయి ఎవరు నన్ను చూసి నవ్వుతుందిరా? రే, నీ మొహం చూస్తే నాకే నవ్వు వస్తుంది. ఆ అమ్మాయి నవ్వడం పెద్ద విషయం ఏంటి? ఎరా, నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? మనిషి అని వాడు ఎవడన్నా నీళ్ళు తింటాడా? ఒకటి తీసే, ఇప్పుడు ఈజీగా తినేచ్చు. అవునరా, మీ ఇంటి ఓనర్ అమ్మాయికి నీ లవ్ సంగతి చెప్తానన్నావు కదా, ఏమైంది? మొన్న సరాసరి వెళ్ళి కలిసి చెప్పేశాను రా. చూడు కల్పన, ఆ రాకేష్ లాగా నేను అంత అందగాని కాదు. రాకేష్ లాగా నా దగ్గర కార్లు అవి లేవు. రాకేష్ లాగా నేను పెద్దగా చదువుకోలేదు. రాకేష్ లాగా నా దగ్గర 5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కల్పన అని చెప్పేశాను రా. అయితే ఏమంది? ఇవన్నీ సర్లే గానీ ముందా రాకేష్ గారి అడ్రస్ చెప్పమంది. హాయ్. ఓ, మీరా? నాట్ బ్యాడ్. బాగానే గుర్తుపట్టారే. బేరర్, ఎస్ సార్. ఏం తీసుకుంటారు? అలాగే ఐస్ క్రీమ్. ఓకే, 1 చాక్లెట్ ఐస్. ఓకే. చల్లగా ఉందా? బాగా చల్లగా ఉండాలి ఒకటి. అలాగే. ఇవాళ సెకండ్ షోకి టామ్ రేట్ వెళ్దాం. ఓకే మా. ఇప్పుడు మన ఈటీవీ ప్రోగ్రామ్ లో మాట్లాడారా? ఆహా, ఏం మాట్లాడారు?
అండ్ ఆ రోజు మీరు స్టేజ్ మీద చాలా బాగా మాట్లాడారండి. ఏం మాట్లాడు అదేనండి, చిన్నప్పుడు మీకు ఫ్రెండ్ ఉండేది కదా. ఆ అమ్మాయి ఇప్పుడు మీకు కనబడితే క్లోజ్గా మూవ్ అవుతారని మనసుకి. ఏంటండి ఏమైంది? వాడు ఎంపీ కొడుకు, ఆడపిల్లల్ని ఎప్పుడూ టీస్ చేస్తాడు. ఇంటర్నేషనల్ ఇడియట్. డేయ్, డేయ్, ఆగరా. లిసన్. డేయ్. టాయిలెట్స్ ఎక్కడండి? థ్యాంక్స్ అండి. ఎక్కడికి? ఎడిటర్ గారిని కలవాలయ్యా. ఆయన ఈ రోజు బిజీ, రేపు రండి. చా, రేపు మేము బిజీలే. అయినా అమ్మాయి ఎలగలేదు, మేము వెళ్తే అండి. ఆమె రైటర్ రేణు గారు మనసంతా నువ్వే సీరియల్ రాస్తున్నారు. వారనే రే, ఇదే మీ చెల్లి వెళ్తే కిందడిపోయేదిరా. అవునరా, నిజంగానే ఆవిడ్ని మన ఇంటికి తీసుకెళ్లి రేఖకు పరిచయం చేస్తే తను ఎంత హ్యాపీ అవుతుంది. ఊరికినే పిలుస్తావా? డిన్నర్కి పిలవా? బా పిలుస్తాను రా. వచ్చేస్తున్నారు. రేణు గారు, ఓ హాయ్, ఏంటి ఇక్కడ? చికెన్, మటన్, పీతలు, రొయ్యలు, ఫిష్, వీటిలో మీకు ఏదంటే ఇష్టం? వీడికి చెప్పడం చేత కాదండి. నాకు చెల్లి ఉంది, తను మీ మనసంతా నువ్వే సీరియల్ అంటే పడి చస్తుంది. తను మీకు ఎన్నోసార్లు ఉత్తరాలు రాసినా కూడా మీరు రిప్లై చేయలేదంట. మిమ్మల్ని ఒక్కసారి ఇలా చూసిందంటే భలే థ్రిల్ అవుతుంది. అందుకే మేము మిమ్మల్ని మా ఇంటికి డిన్నర్ కి పిలుద్దాం అనుకున్నాం. వీడేమో అప్పుడే ఐటమ్స్ వరకు వెళ్ళిపోయాడు. ప్లీజ్ మా ఇంటికి వస్తారా? నాకు అలాంటి అభిమాని ఉందని తెలిసాక రాకుండా ఎలా ఉంటాను? చాలా థ్యాంక్స్ అండి, ప్లీజ్. ఓకే. మేము బైక్ లో వచ్చేస్తాం, మీరు మమ్మల్ని ఫాలో చేయండి. ఆల్రైట్. ఐ డోంట్ నో ఏమైందండి? బట్ సడన్ గా కార్ స్టార్ట్ అవ్వలేదండి. నేను రిపేర్ చేయించానండి. ఓకే, థ్యాంక్ యూ. పదండి బైక్ లో వెళ్దాం. బైక్ లోనా? ఏ అమ్మాయిని ఎక్కించుకుని వెళ్ళలేరా? అలా అని కాదు, రండి వెళ్దాం. అవును, ఆ బైక్ మీద అమ్మాయిని నేనే తీసుకెళ్ళచ్చు కదా. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? సార్ అపోలో హాస్పిటల్కి ఎలా వెళ్ళాలండి? డైరెక్ట్ గా వెళ్ళారనన్న గుద్దే వాళ్ళే వచ్చి అంబులెన్స్ లో మర్యాదగా తీసుకెళ్తారు. నిన్నొకటి పీకితే అంబులెన్స్ వస్తుంది, దాంతో పాటు వెళ్తా. అక్కర్లేదు, ఇగోండి మీ కీస్. మీ కారు వెంటనే స్టార్ట్ అయిందే. మీ ముక్కకి ఏమైంది? దోమ కుట్టిందిలేండి. దోమ కుడితే ఇంత పెద్ద ప్లాస్టరా? దాన్ని మా ఫ్రెండ్ క్రికెట్ బ్యాట్ తో చంపేశాడు. హాయ్ వేణు. దీని బిల్ ఎంత? హలో. సూపర్ గా ఉన్నాడు. హాయ్ రేణు గారు, మీరా ఇక్కడ? హాయ్, ఐఎమ్ అరుణ్ ఫ్రమ్ మలేషియా. హాయ్, ఐఎమ్ సునీల్ ఫ్రమ్ ఇండియా. నైస్ టు మీట్ యు. హే, నైస్ టీ షర్ట్. ఎక్కడ కొన్నారు? వేణుస్ ట్రౌజర్స్? వేణుస్ బెల్ట్, షూస్ అన్ని వేణుస్. వేణూస్ అంటే అంత పెద్ద కంపెనీ ఐడియా? వేణు అంటే మా ఫ్రెండ్ పేరు. ఇవన్నీ ఇడియే. మీ ఇద్దరిది చిరకాల స్నేహమా? ఫెవికాల్ స్నేహం. హీజ్ అరుణ్, మా బావ. మలేషియాలో చదువుకున్నప్పుడు వీళ్ళింట్లోనే ఉండేదాన్ని. ఓకే. హైదరాబాద్ లో నా మ్యారేజ్. మీరు తప్పకుండా రావాలి. ఏమండే మరి మమ్మల్ని పిలవరా? ఏ, ఇప్పుడు చెప్పగా మీది ఫెవికాల్ ఫ్రెండ్షిప్ అని. మీ ఇద్దరికి ఒకటే ఇన్విటేషన్. సార్ ప్లీజ్, భోజనాలు మటుకు 2 ఎట్టండి. హే, ఓకే బాయ్. బాయ్.